ఈరోజు మనం షుగర్ ఉన్నవాళ్ళు అంటే షుగర్ డిసీజ్ ఉన్నవాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ తింటే వాళ్ళకి హెల్త్కి మంచిదో సో దాని గురించి డిస్కస్ చేద్దాం. మా ఈ యూట్యూబ్ ఛానల్తో ఏదైతే వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తున్నామో అవి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ట్విట్టర్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా వీడియోస్కి లైక్ చేయండి. షుగర్ ఉన్నవాళ్ళు జామున్ అంటే నేరేడు పళ్ళు జనరల్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బ్లాక్, ఇంకోటి వైటు. సో షుగర్ ఉన్నవాళ్ళు లేకపోతే మధుమేహం ఉన్నవాళ్ళు నేరేడు పళ్ళు ఎక్కువ తింటే అవి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల దీంట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసి వాళ్ళని షుగర్ ఉన్న వాళ్ళని యాక్టివ్గా ఉంచుద్ది. అలాగే నెక్స్ట్ వైట్ జామున్. సో తెల్ల నేరేడు పళ్ళు కూడా ఇది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తూ ఉంటుందో మనకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది. సో దాన్ని షుగర్ కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్గా షుగర్ ఉన్న ఆ వ్యక్తి యాక్టివ్గా ఉంటారు. నెక్స్ట్ కివీ పండు. సో ఇది ఇంతకుముందు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఇండియాలో దొరికేది కాదు, ఇప్పుడు ఇండియాలో దొరుకుతుంది కివీ పండు. సో కివీ పండ్లు కూడా ఎక్కువ మనకు ఫైబర్ ఉంటుంది. అలాగే ఇది కివీ పండు తినడం వల్ల కూడా మన చక్కెర షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే దీంట్లో చక్కెర లెవెల్స్ సో కివీ పండు 5-6 ఇయర్స్ బ్యాక్ కివీ పండు ఇండియాలో దొరికేది కాదు, కానీ ఇప్పుడు చాలా ఈజీగా ఫ్రూట్స్ షాప్లో దొరుకుతున్నాయి. కివీ పండు తినడం వల్ల ఇది కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తూ ఉంటుంది. సో సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సో కివీ పండు తినడం వల్ల మనకు షుగర్ కంట్రోల్ అయ్యి షుగర్ అయిపోతే కంట్రోల్ అవుతూ ఆటోమేటిక్గా షుగర్ ఉన్న వాళ్ళ పేషెంట్ యాక్టివ్గా మూవ్ అవుతుంటారు. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. కివీ పండు కూడా షుగర్ ఉన్నవాళ్ళు తినవచ్చండి. నెక్స్ట్ నారింజ. సో నారింజ తినడం వల్ల కాల్షియం ఎక్కువ ఉంటుంది. సో జనరల్ కాల్షియం ఉండడం వల్ల విటమిన్ సి పుష్కలంగా మనుషుల్లో ఉంటుంది. సో అలాగే క్యాలరీస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు షుగర్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉండదు. సో బేసిక్గా నారింజ యూజ్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటుంది, అలాగే క్యాలరీస్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు కాల్షియం ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళకి సప్లిమెంట్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ జామకాయ. సో జామకాయలో జనరల్గా విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ ఉండడం వల్ల సో షుగర్ ఉన్న వాళ్ళు ఇది జామకాయ తింటే అది షుగర్ని కంట్రోల్ చేస్తా ఏదైతే మనకు గ్యాస్ ప్రాబ్లం లేకపోతే మలబద్ధక ప్రాబ్లం ఉందో దాన్ని కూడా సాల్వ్ చేయడానికి జామకాయ పనిచేస్తుంది. నెక్స్ట్ చెర్రీస్. సో చెర్రీస్లో కూడా మనకు షుగర్ ఉన్న వాళ్ళు తింటే అది చాలా యూస్ఫుల్గా షుగర్ని కంట్రోల్ చేయడానికి పనిచేస్తూ ఉంటుంది. సో ఇది జనరల్గా చెర్రీస్ని మనం ఒక స్నాక్స్ లాగా ఎప్పుడైనా తినవచ్చు. ఒక టైం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనకు ఆకలిస్తుందో అప్పుడు ఒక 4 చెర్రీస్ తింటూ ఉంటే సో షుగర్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాగే అది యాక్టివ్గా షుగర్ ఉన్న వాళ్ళని యాక్టివ్గా సర్వైవ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే బెర్రీస్. సో బెర్రీస్ కూడా స్ట్రాబెర్రీస్ చాలా రకాల బెర్రీస్ ఉన్నాయి. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, రాస్బెర్రీ, క్రాస్బెర్రీస్, చోక్బెర్రీ. సో ఇవన్నీ యాంటీ యాసిడ్స్ ఉంటాయండి. దీంట్లో ఇవన్నీ బెర్రీస్లో యాంటీ యాసిడ్స్ ఉండడం వల్ల సో షుగర్ ఉన్న వాళ్ళు ఎటువంటి డౌట్స్ లేకుండా ఈ బెర్రీస్ని మనం తినవచ్చు. జనరల్గా స్ట్రాబెర్రీస్ ఎక్కువ మనకు దొరుకుతుంటాయి కాబట్టి స్ట్రాబెర్రీస్ని చాలా ఈజీగా మనం దొరుకుతాయి కాబట్టి దాన్ని ఈజీగా తినవచ్చు. సో షుగర్ ఉన్న వాళ్ళు స్ట్రాబెర్రీస్ తినడం వల్ల ఎక్కడ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మోర్ ఓవర్ మనకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది. షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే పైనాపిల్. సో పైనాపిల్ కూడా షుగర్ పేషెంట్కి చాలా మంచిదండి.
ఇక్కడ ఇది యాంటీవైరల్ యాంటీ ఇన్ఫెక్టరీగా మనం సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సో ఎక్కువ ఇది బ్యాక్టీరియల్ ఫామ్ కాకుండా, అలాగే బ్యాక్టీరియా జనరల్గా షుగర్ ఉన్న వాళ్ళకి ఈజీగా బ్యాక్టీరియా చాలా ఫాస్ట్గా ఫామ్ అవుతుంటుంది డిఫరెంట్ రీజన్స్ వల్ల. మనం ఎప్పుడైతే పైనాపిల్ తింటున్నామో అటువంటి బ్యాక్టీరియా వైరల్ బాడీలో ఫామ్ కాకుండా పైనాపిల్ మనకు షుగర్ ఉన్న వాళ్ళకి కాపాడుతూ ఉంటుంది. సో దానివల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, యాక్టివ్గా షుగర్ ఉన్న వాళ్ళే యాక్టివ్గా లైఫ్లో సర్వైవ్ అవుతారు. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ట్విట్టర్, ఫేస్బుక్, ఈమెయిల్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.